మా ఫ్యామిలీ సినిమాలు అందరూ సపోర్ట్ చేస్తారు సినిమా తీయాలి. ఇది మా వైఫ్ సత్య. సార్కి మేము ఫస్ట్ నుంచి తెలిసింది సినిమా చూసి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు సాయి సింహాద్రి గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ హీరో. అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఒక ఫాదర్ అనేది ఒక ఎమోషన్, దాన్ని ఎవరు ఫిల్ఫిల్ చేయలేరు. సో అలాంటి ఒక ఎమోషన్ని సినిమా ద్వారా చూపించాలనేది మా ఒపీనియన్. ఈ సినిమాని చూసి ఖచ్చితంగా ప్రతి కొడుకు తన తండ్రి గురించి ఒక మంచి ఒపీనియన్ తీసుకోవాలి. ప్రతి తండ్రి తన కొడుకు ఏం చేయగలడు, అలాగే తల్లి కూడా ప్రతి తల్లి తన పిల్లలు ఏం చేయగలరు అనేది గుర్తించుకొని వాళ్ళ కోసం బతికే వాళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తారని ఒక చిన్న కోరికతో ఈ సినిమా తీయడం జరిగింది. సో థ్యాంక్ యూ టు మై టీమ్, డిఓపి గారు అండ్ మా డ్యాన్స్ మాస్టర్ చిన్న గారు. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి మేము అట్లా పిలుస్తూ ఉంటాము. ఇంకా యాక్చువల్గా మా మ్యూజిక్ డైరెక్టర్ రిషి గారు ముఖ్యంగా సినిమాకి మెయిన్ పిల్లర్ అనుకోవచ్చు. ఆయన ఇచ్చిన నిజంగా హెల్ప్కి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మా టీంలో చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా 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 థ్యాంక్ యూ. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మీరు సినిమా చూడాలి. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్పాలండి, అందరూ సినిమా చూసి ఎండు మార్కులు వేస్తారా అని చాలా టెన్షన్గా ఉన్నాను. నేను ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్గా సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడం చాలా 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 కష్టం. ఎంత కష్టం అంటే నేను చెప్పలేను. 100 పెళ్ళిళ్ళు చేసినంత కష్టం, 1000 ఇల్లు కట్టినంత కష్టం. అలాంటిది నేను అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సినిమా ఫీల్డ్లో ఉండి వాళ్ళని అర్థం చేసుకుని ఇది ఒక మతం, ఈ మతంలోకి జాయిన్ అయ్యి ఆ మత పద్ధతులని నేర్చుకొని ఆ మతంలో జాయిన్ అయినట్టు చేయాలి. సో నేను చాలా చాలా కష్టమైందండి. దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి. వెదర్ కూడా గొప్ప కష్టం. ఇక్కడ హార్ష్ వెదర్, వేడిగా ఉన్న వాతావరణం చేశాను మేము. సో అందరికీ నేను చెప్తానండి, ఇప్పుడు ఈరోజు అందరూ చెప్పింది 100 మందికో 10 మందికో చెప్తే అందరూ సినిమా చూస్తే సినిమా బాగా ఆడితే ఇంకేం కావాలన్నా నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. ఇది డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు నా కాదండి ఇది. సో నాకు సరిపడా కథ ఎలా చెప్పారని చాలా ఆశ్చర్యపోయానండి. నేను కూడా మా నాన్నగారికి చిన్నప్పుడు ఆస్తి అడిగానండి 14 ఏళ్ల వయసులో. సో నాన్నకి ఆస్తి అడిగితే ఏం చేస్తాడు నాన్న అంటే, బట్టలు సర్దుకో, బ్యాగ్ సర్దుకో అంటే నాకు క్యాష్ ఇస్తారనుకున్నా. బ్యాగ్లో క్యాష్ ఇవ్వకుండా నాన్న నాకు హాస్టల్లో పెట్టాడు. నేను బాగుపడిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత నాన్న నాకు ఏమి ఇచ్చాడు ఆస్తి అంటే, టైం విలువ, మనీ విలువ, క్రమశిక్షణ. నాన్న మనకి రూపం ఇస్తాడు, ఎనర్జీ ఇస్తాడు, శక్తి ఇస్తాడు, చేపలు పడడం నేర్పిస్తాడు కానీ చేపలు ఇవ్వడు అనేది ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. కాబట్టి మా డైరెక్టర్ గారు చెప్పిన కథకి నాకు కరెక్ట్ అయింది. కాబట్టి చెప్పాలంటే బేస్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ ఆఫ్ మై లైఫ్ అంటది. సో ఆయన రాసుకున్న కథ కూడా ఇంచుమించు నాకు కనెక్ట్ అవ్వడం నా అదృష్టం. మీరు చెప్పండి. లేదు, యాక్చువల్గా ఇప్పుడు జస్ట్ షో ఓవర్ అయింది కదా, సో కొంచెం మైండ్ స్టన్గా ఉంది. ఎందుకంటే మనం చాలా నర్వస్గా ఉన్నప్పుడు అంతా జరుగుతుంది కదా. సో వీ ఆల్రెడీ స్పోకెన్ సో మెనీ థింగ్స్ ఇన్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అది ఇప్పుడు అది మాటలు రావట్లేదు. నిజంగా చెప్పాలంటే అంటే మనం చేసిన పని అంతా చేసాము. ఇప్పుడు చెప్పడానికి ఒక్కటే మాట ఉంది, అంటే అన్నీ పెట్టేసి మా ఎనర్జీ, సోల్, క్రాఫ్ట్, స్టోరీ, రైటింగ్, డైరెక్షన్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ చేసి సినిమా మీ ముందుకి వచ్చింది ఇప్పుడు. సో నౌ ద డెసిషన్ మేకర్స్ ఆర్ ది ఆడియన్సెస్ అండ్ వీఆర్ నౌ లీవింగ్ ఇట్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరూ సపోర్ట్ ఇచ్చండి అండ్ మీరు వచ్చి ఖచ్చితంగా సినిమా చూడండి. సినిమా నచ్చితే డెఫినెట్గా చెప్పండి. ఒక్కటికి నచ్చితే అట్లీస్ట్ ఫార్వర్డ్ టు అనదర్ 2 people. సో అలాంటి కొత్త సినిమాకి సపోర్ట్ ఇచ్చి మనందరికీ సపోర్ట్ ఇవ్వండి. ఎలాంటి కన్నా ఏం లేదు. థ్యాంక్ యూ. సినిమా చూస్తున్నాను, చూసి వచ్చి అనుకోడాను. అలాగే మన హీరో గారు కమ్ ప్రొడ్యూసర్, అబ్బాబ్బా నిజంగాను ఒక ప్రొడ్యూస్ చేసి ఒక హీరోగా చేయడం అంటే మరి మాటలు కాదు, చాలా చాలా కష్టం కాదు. నాకు నచ్చిందల్లా మన ఊరి పేరు నిలబెట్టారు, పర్లాకిమిడి. అబ్బాబ్బా హ్యాట్స్ ఆఫ్ సార్.
నిజంగా ఎంతమంది హీరోలు గట్టి ఉన్నారు కానీ సొంత ఊరు పేరు చెప్పుకోవాలంటే చూసారా, అక్కడికి నాకు చాలా గొప్ప. మాది తాడేపల్లి కూడా అనమాట, రాజమండ్రి దగ్గర. నేను కూడా ఒక ఊరి పేరు చెప్పుకుంటాను ఖచ్చితంగా. అలాగా నాకు నచ్చిన కూడా పర్లా కిమిడి ఆ ఊరి పేరు నిలబెట్టారు. నిజంగా ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా సినిమా అయితే చాలా బాగుంది. చాలా సినిమాలు వచ్చినాయి అంటే తండ్రి కొడుకుల మీద, కానీ ఇలాంటి సబ్జెక్టు, ఈ టైప్ సబ్జెక్ట్ అయితే ఇంతకు ముందైతే ఇప్పుడు చూడలేదు, ఇక ముందు కూడా రాదనమాట. అంటే మన హీరో గారే దాన్ని అలా కథని అలాగ మలుచుకుంటూ అలాగా నిజంగా చాలా కష్టపడ్డారు. ఒక రెండు రకాలుగా సాధన మీరు ఇక్కడ ఎలా ఉన్నారు, కానీ తెర మీద వేరే రకంగా అంటే కూతురి గురించి, అంటే ఇప్పుడు ఆ కూతురు అంటే అందరూ అదే ఒక బాధపడటం, అంటే ఒక లవరు ప్రేమించింది వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, అలాగే తండ్రి శోభ చాలా చూసిన సేపు అంటే మన నాన్న ప్రేమ ఆయనలో ఎంత ఉందనేది ఆయన బయటపెట్టరు అనమాట. లాస్ట్ వరకు కూడా అంటే మన కొడుకు ఎదగాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, లాస్ట్ వరకు కూడా బయటపెట్టరు. అది మనం తెలుసుకుని దాన్ని నిజాయితీగా గెలిచడమే నాన్న ప్రేమ అని నిజంగా సన్ ఆఫ్ సినిమాలో చూశాను. చాలా నిజంగా నాలో కూడా చాలా బాధ. అంటే ఇప్పుడు మా నాన్నగారు లేరు, కాకపోతే ఉండుంటే నిజంగా వెళ్ళి ఆయన పాదాలకు నిజంగా నమస్కారం. నిజంగా సూపర్ సార్, నిజంగా సార్ సూపర్ గుడ్ సార్. అలాగే ఇంకా మంచిగా మీరు ఇలాంటి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకోవాలి. దాని నిజంగా దీంతో మీరు ఆపద్దు, ఇంకా నిలబడాలి సార్. సూపర్ సార్, గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ విధంగా అందరికీ కనెక్ట్ అవ్వడం, ఎమోషనల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. మన ఆయన మా డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. సో నా కథ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అని అడిగితే మీరు వినండి, నా మాట వినండి. అది వాటర్ తాకి ఎక్కడికి వెళ్ళొచ్చారండి. సెకండ్ హాఫ్ చెప్పిన తర్వాత సినిమా చేద్దామండి ఎలాగైనా అన్నాను. మేము అనుకున్న సినిమాలోంచి 50% తీసామండి. మిగతా 50% ఎన్నో రకాల కారణాల వల్ల, వెదర్ వల్ల, లేకపోతే మాకు లొకేషన్స్ వల్ల, మా బడ్జెట్ వల్ల, నేను చేయలేకపోవడం వల్ల, ఆయన రాసుకున్న దానివల్ల ఎంతో తీసిన దానిలోంచి అట్లా రాంగ్, అది పెద్ద రాంగ్. అంటే మీరుండబట్టే ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చింది. ఇలా కాదు, ఇప్పుడు చెప్పరా, అన్నీ ఉంటే అందరూ సినిమా తీస్తారు, ఏమి లేని దాంతో మంచి సినిమా తీయాలి. ఇంకోటేంటంటే అతను చెప్పట్లే కానీ అతను 42 degreesలో షూటింగ్ చేశాడండి. అలా 35 కంటిన్యూ షెడ్యూల్ సినిమా చేశాం మేము. కూలింగ్ అంటే ఇంకా బాగా తీశారు. మీరు అందులో బాగా కష్టపడ్డారు, మీరు అంత బాగా చేశారు. మీరు అతనికి సినిమా అంటే చాలా ప్యాషన్, ఆ ప్యాషన్ ఈ సినిమా. మీరు మళ్ళీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అనకండి వేరే వాళ్ళైనా, ఈ సినిమా మీకు అంకితం, ఇక్కడితో ఇది సమాప్తం. మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఒకసారి కలుస్తామండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్కోరు, ట్యూన్స్ అది ఎంత బాగా తీసుకెళ్ళాడంటే భాస్కర్ భట్ గారు తీసుకొచ్చి ఈ అబ్బాయిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టు అని అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీసుకున్నాను. నా నమ్మకాన్ని పనిచేయలేదు. మా డైరెక్టర్ గారు అయితే ఈ అబ్బాయికి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ లేదని సినిమా షూటింగ్కి ముందర ట్రైలర్ ఎలా ఉంటుందో, టీజర్ ఎలా ఉంటుందో ఆయన మాకు తొడ మీద కొట్టి చెప్తాడు అనమాట. దుప్తుప్తులో సామునాడు దుప్తుప్తు ఎలా వస్తుందని మీరు కరెక్ట్ చేసి చెప్తాడు అనమాట. అలా చేసిన ట్రైలర్ తీశాడు, టీజర్ తీశాడు, సినిమా తీశాడు. సేమ్ ఆయన అనుకున్న సోల్ని ఈయన చేయించాడు. అది గ్రేట్. కష్టపడ్డారు. అయితే నాలాంటి బిలో యావరేజ్ ఫేస్ని చాలా అందంగా చూపించిన మా డిఓపికి థ్యాంక్స్. కొన్నిసార్లు మా డిఓపి ఏమో నాకంటే అందంగా ఉన్నావురా బాబు, నువ్వు కనుక ఆనందంగా కూడా అలాగే ఉండాలి, అలాగా ఉండకూడదు, మా ఇంట్లో అందరూ వచ్చి బయట చాలా బాగున్నావు అని అంటారు. పని సినిమాలో అంతేనా పని యావరేజ్ అయిపోయింది. అలాగా దయచేసి నా కంటెంట్ చూడండి. నాన్న హీరో ఈ సినిమాలో. నాన్న ఉంటే నాన్నతో రండి, కొడుకుంటే కొడుకుతో రండి, కొడుకు నాన్న ఇద్దరు ఉంటే ముగ్గురు వచ్చి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సినిమాకి వచ్చి అందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అదే నా గెలుపు, మా డైరెక్టర్ గారు గెలుపు, మా మ్యూజిక్ డైరెక్టర్ గెలుపు. చాలా తక్కువ టైంలో మీరు ఎవరైనా స్పీడ్గా సినిమా తీయాలంటే అసలు ఫోన్ నెంబర్ తీసుకోండి. ఓకేనా, అంత టాలెంట్ చాలా ఫాస్ట్, చాలా బాగా తక్కువ చేస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు సినిమా చూసాను నేను కూడా. ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత సో సినిమా అంటే చాలా ఎమోషనల్గా టచ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈ సినిమా చూడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక హీరో అందంగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, కండంతో ఉన్నా ఇవన్నీ కాదు. సినిమాలో కంటెంట్ హీరో ఎలా ఉన్నా, హీరోయిన్ ఎలా ఉన్నా, ఒక డైరెక్టర్ పెయిన్ ఎలా ఉంటుందో, ఒక మదరు, ఒక ఫాదరు, ఒక మదర్ లేని ఒక ఫాదరే ఉంది. చిన్నప్పటి నుంచి ఒక ఫాదర్ లేకుండా కొడుకు ఎలా బతికినాడు, ఎలా ఉన్నాడు, ఎలా ఈ కాలంలో ఎంతవరకు చిన్నపిల్లల నుంచి చాలా ఎమోషనల్ చేసిన స్టోరీ.
అసలు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. సార్ మీరు మంచి సినిమా తీయాలి సార్. సో ఇలాంటి సినిమాలు మళ్ళీ నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి సినిమాలు రేర్గా తీస్తారు సార్. సో అలా ఉన్నాయి అనమాట. సాంగ్స్ కానీ ఆ మ్యూజిక్ కుర్రోడ్ అని చెప్తారు కానీ చాలా ఎక్స్పీరియన్స్ తీశారు. సో చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి. సన్ ఆఫ్ మూవీ చాలా చాలా బాగుంది. చూశాను భయ్యా, సినిమా చూస్తున్న సేపు అలా ఏడుపు వచ్చేసిన భయ్యా. నిజంగా ఇన్ని రోజులుగా ఎన్నెన్నో చూసాం కానీ ఇలాంటి సినిమా ఇదే చూడడం ఫస్ట్ టైం నా జీవితంలో, నా లైఫ్లో ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు భయ్యా. ఫస్ట్ టైం సార్, నిజంగా సార్ సినిమా చూస్తున్న సేపు రియాలిటీ, మా రియాలిటీ లైఫ్లో మేము ఎలా ఉంటామో అదే సేమ్ యాస్టిక్ అక్కడే ఉంది సార్. నిజంగా సార్ సినిమా చూస్తున్న సేపు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ ఒక థియేటర్ కథలా చూస్తూనే ఉన్నా అంతే. సినిమాలో సాంగ్స్ కానీ డైలాగులు కానీ సార్ దయచేసి ఆపారు కదా, అది అదే అదే సార్. ఫైట్లు పాపం చేయలేదు సార్, చేయగలడు కానీ చేయలే. కనీసం సన్ ఆఫ్ 2 సినిమా తీయండి సార్. 2, 3, 4, 5, 10 చేస్తానే ఉంటే ఆ సినిమాలో ఒక ఫైట్ తీయండి. సినిమా మాత్రం అన్ని స్టేట్లో అన్ని భాషలు ఈ సినిమా హిట్ అయిపోతే దయచేసి ఈ సినిమాని అన్ని థియేటర్లు వేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్లో ఈ సినిమా పడాల్సిందే, చూడాల్సిందే. ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు రావాల్సిందే. మూవీ చూడటం జరిగింది. నాకంటే థియేటర్లో కూర్చున్నంతసేపు మా ఫాదరే గుర్తొచ్చాడండి. మనకి చాలా బయట చూస్తూ ఉంటాం, ఫాదర్ మనల్ని లెక్క చేయడు, ఫాదర్ మనల్ని తిట్టుకుంటాడు అనుకున్న కొడుకులందరికీ కూడా ఒక పెద్ద సమాధానంలాగా ఈ సినిమా తీశారండి. ఫాదర్ అంటే ఏంటంటే మనం బాగుపడతామని వాళ్ళ పైకి నటిస్తారంతే, కానీ ప్రాణం పోయేదాకా పిల్లల్ని ప్రేమించు ఫాదర్ ఒక్కడే అనేసి బాగా చూపించారు డైరెక్టర్ గారు సతీష్ గారు కొత్త డైరెక్టర్, పాత డైరెక్టర్ నాకు తెలియదు కానీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మూవీ తీయడంలో మాత్రం దిట్ట అనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత. ఇంకా మన సింహాద్రి గారు హీరో గారు ఆయన కూడా చాలా బాగా చేశాడండి. ఇందులోనే ఫస్ట్ టైం అనిపించుకోలేదు యాక్టింగ్ పరంగా, కానీ అక్కడక్కడ నాకు రవితేజ గారు కూడా గుర్తొచ్చాడు ఆయన యాక్టింగ్ పరంగానే. సో హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందండి. ఇలాంటి మూవీస్ మనకు ఇంకా రావాలండి, ఎందుకంటే ఎమోషనల్స్ మనకి ఆంధ్ర అంటే ఎమోషనల్స్, తెలంగాణ అన్న ఎమోషనల్స్. ఇలా ఫాదరు సన్న మీద తీసిన ప్రతి సినిమా కూడా హిట్. అలాగే ఈ సన్నాపు మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ వచ్చి ఫ్యామిలీతో చక్కగా చూడదగ్గ మూవీ మన సన్నాపు. హ్యాట్స్ ఆఫ్ డైలాగ్.